వీచే గాలులలోని ఊసులు జ్ఞాపకమే, పూచే పూలలోని నవ్వులు జ్ఞాపకమే, తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే, తులసి మొక్కలోని సిరుల జ్ఞాపకం, చిలక మొక్కలానే అలక జ్ఞాపకం, ఒక 4 టమాటాలు తీసుకొని మనం మెత్తగా పిలిచి నిరురించే కదలే ఈ కారం ఉప్పు పసుపులో వేసుకుంటాం. చాలా మంది పిల్లలు మామూలుగా మనకి ఎగ్ ఉడకబెడితే తినరు కదా, కాబట్టి ఇలా పసుపు ఉప్పు కారం వేసి మనం ఆయిల్లో ఇలాగా ఘాట్లు పెట్టుకొని మంచిగా మనం ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మనకి మంచిగా ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం మనం. ఇప్పుడు మనకి ఇదే ఆయిల్లో కొంచెం మిర్చి, టొమాటో ప్యూరీ, చూసారా మనం టొమాటో ప్యూరీని కూడా వేసుకున్నాం. ఎప్పుడు రొటీన్గా ఆనియన్స్తో కాకుండా ఈరోజు మనం ఇలాగ మిర్చి టమాటాతో కర్రీ చేసుకుందాం. ఎప్పుడు మనం ఆనియన్స్తోనే కర్రీ తింటాం కదా, ఈరోజు ఆనియన్స్ స్కిప్ చేసి ఇలా చేసుకుందాం. ఆనియన్స్తో మనకి టేస్ట్ వేరేలా ఉంటుంది, టమాటోతో మనకి వేరే టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం టమాటా ఉడకడం కోసం అనేది కొంచెం వాటర్ పోసుకుందాం, చాలు, అదే వాటర్ సరిపోతుంది మనకి. మనం ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసినప్పుడే పసుపు ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి అది ఆయిల్లో ఉంది కాబట్టి మనకి మళ్ళీ పసుపు ఉప్పు కారం అనేది అవసరం లేదనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్, బాగా మిక్స్ చేసుకోండి అల్లం పేస్ట్ని. చాలామంది ఆయిల్స్లో వేసేసి దాని ఫ్లేవర్ని అనేది పోగొట్టేస్తారనమాట. కాబట్టి మనం ఇలా లాస్ట్ అవుతున్నప్పుడే మనం అల్లం పేస్ట్ వేస్తే మనకి దాంట్లో ఉన్న టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా మేము దీంట్లో వేస్తున్నాం అనమాట. ఈ మసాలా ఎలా తయారు చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఆ మసాలాని వేసుకున్నాం, అది కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం సైడ్కి తీసుకున్న ఎగ్స్ని వేసుకుందాం. ఆ మసాలా ఏంటో కాదు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, జాజి పువ్వు, ఇలాచి, ధనియాలు, కొంచెం కుంకుమ పువ్వు, ఇవన్నీ మనం రోస్ట్ చేయకుండానే మనం డైరెక్ట్ మిక్సీ వేసుకొని వాడతాం అన్నమాట. ఇంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. టమాటా